ఏం అవసరం ఉంది సార్ అన్న క్యాంటీన్? దానికి తర్వాత చెప్తా. ఓకే. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మహిళలను వంచారు, చీపురు తిరిగేస్తారని భయపడి పసుపు కుంకుమని కొంతమందికి 10,000 ఇచ్చి 1,00,000 మందికి ఇవ్వాల్సి ఉంటే 10,000 మందికి వేసి ప్రచారం మాత్రం ఆ 90,000 మంది సొమ్ముతో ప్రచారం చేసుకున్నాడు. అంత దుర్మార్గమైన ప్రచార కక్కుర్తి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ప్రజలకు చేరాల్సిన సొమ్మును కూడా ప్రచారానికి ఖర్చు పెట్టి తన అనుయాయ ఛానల్స్ కి, మీడియాకి ప్రచారం కొండంతా, చేసేది గోరంతా. మేము చేసేది కొండంతా, చేసిన ప్రచారం గోరంతా. ఇక్కడ వచ్చిన తేడా ఎందుకనంటే మేము మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం గెలవాలనుకున్నాం. ఇది గెలవలేము, ఈ విధంగా కాదని చెప్పి ఇప్పుడు నిర్ణయించాం. కానీ ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. ప్రభుత్వ సొమ్ముతో మేము ఎక్కువ రోజులు ప్రచారం చేయలేము. దగ్గరకు వస్తుంది కోడ్, రాబోయే 15 రోజుల్లో కోడ్ రాబోతుంది. కానీ కోడ్ వచ్చే వరకు ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా మిగతా ప్రచారం అన్నీ కూడా పార్టీ తరఫున ఇచ్చుకోబోతున్నాం. మా సొంత సొమ్ముతో, పార్టీ సొమ్ముతో ఇచ్చుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్ము ఎలాగైనా వాడుకోవచ్చు. ప్రత్యేక హోదా పేరుతో మాయ చేసి, మతలబ్ చేసి, ధర్మ పోరాట దీక్షల పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలని పబ్లిక్ కార్యక్రమాల్లాగా కాకుండా వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లాగా నిర్వర్తించుకోవచ్చు అని చెప్పి మేము భావించాం. ప్రజల డబ్బుతో ప్రచారం చేసుకోవాలని మేము ఎక్కువగా కోరుకోలే. ఇప్పుడు కూడా సటన్ గా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ దుర్మార్గమైన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి కాబట్టే చేస్తున్నాం. రెడ్డి ప్రభుత్వం రాబోతోంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ముందుకు వస్తుంది, బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున మౌత్ పబ్లిసిటీ చేసుకొచ్చింది గ్రామాన. సో గ్రామాల్లో వాళ్ళకు ఉండొచ్చు, ఎవరు కాదనరు, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉండొచ్చు. అదే రకమైన ప్రస్తుతం అదే రకమైన స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్ లో రన్ అవుతోంది. ఇప్పుడు మీరు చెప్పినా కాదన్నా రన్ అవుతోంది అని అంటున్నారు. మీరు చక్కని మాట అన్నారు. అవును, మరి ఆ స్ట్రాటజీని ఎదుర్కోవాలి కదా. మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఎదుర్కోలేకపోయారు సార్. మౌత్ పబ్లిసిటీ అనే ఒక స్ట్రాటజీని మీరు ఎదుర్కోలేదు. ఎస్, యు ఆర్ ట్రూ. స్ట్రాటజీతో మౌత్ పబ్లిసిటీకి కిరాయి వాళ్ళని హైర్ చేసుకొని 3,500 మందిని గ్రామాల్లోకి లేకపోతే చాయ్ షాపుల దగ్గర పంప్ చేసింది తెలుగుదేశం. మౌత్ పబ్లిసిటీ అంటే ఏంటో తెలుసా సార్? ఓ చిన్న సినిమా అయినా నిజంగా బాగుంటే బాగుందని చెప్పి నిజంగా ఎవరైతే చెప్తారో డబ్బిచ్చి కాదు, యూట్యూబ్ ఛానల్స్ కి చెప్పడం కాదు. కరెక్టే సార్, నిజమైన సినిమా ఖచ్చితంగా 100 రోజులు ఆడుతుంది. మాది నిజమైన సినిమా, హైప్ కాదు. ఖచ్చితంగా మౌత్ పబ్లిసిటీ సహజంగా వచ్చేదాన్ని మాత్రమే మేము కోరుకుంటున్నాం తప్ప ఓ రూపాయి సొమ్మిచ్చి ఆ చాయ్ షాప్ కాడ, ఈ చాయ్ షాప్ కాడ అటు జరిగిపోతుందండి, ఈసారి ఆయన వస్తాడండి, ఈసారి ఇంక ఈయన రాడండి అని చెప్పే కథలకి, కాకరకాయలకి మేము పడం. ఖచ్చితంగా మాలో సరుకు ఉంది, సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, కమిట్మెంట్ ఉంది. ఖచ్చితంగా కూడా మేము నిజాన్ని నమ్ముతాం కాబట్టి. కానీ మేము ఇప్పుడు ప్రచార చిత్రాల విషయంలో మాత్రం ఏ మాత్రం తత్సారం చేయట్లా. మీరు చూస్తారు, ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కనపడుతుంది. మా ప్రచార హోర్లో కొట్టుకుపోతారు సార్ వాళ్ళు. మీరు చూడండి రేపు. ఎందుకంటే మేము చేసి చెప్పుకునేదానికి బోల్డ్ అనే అంశాలు ఉన్నాయి. కొట్టుకుపోతారంటే ఒత్త డబ్బుతో కాదు సార్. మేము చేసిన ఇన్ని కార్యక్రమాల గురించి చెప్తుంటే వాళ్ళు ఏం చేశారో చెప్పుకోలేక మమ్మల్ని విమర్శించడానికి ప్రచార చిత్రాలు రూపొందిస్తే చెక్కతో కొడతారేమో అని భయపడి, అరే నెగిటివ్గా ఎక్కువగా మాట్లాడితే ఆయనకే సింపతి వస్తుందేమో, అనవసరము, మనం ఏం చెప్పుకొని చావాలి ఇప్పుడు అని చెప్పి మమ్మల్ని తిట్టేవి కేవలం మీడియాకే, ఆ పత్రికలకు పరిమితం చేసి కొత్తగా సూపర్ 6 అంట సార్. 609 హామీలు ఆ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ వెనకాల అధికారంలోకి రాగానే నిలువెత్తు గొయ్యి తీసి పాతి పెట్టారు. ఆ మేనిఫెస్టోని దాచిపెట్టారు. అప్పటికి వెబ్సైట్ లో మేము పట్టుకుంటున్నాం, కాపీలు తీసుకుంటున్నాం అని తెలిసిపోయి వెబ్సైట్ నుంచి తొలగించారు. కానీ ఈరోజు మా ఆఫీసుల్లో, ప్రతి ఆఫీసుల్లో వాళ్ళ 2014 మేనిఫెస్టో కూడా కొన్ని వేల కాపీలు రెడీగా పెట్టాం. ఎందుకు పెట్టామో తెలుసా? ఈ చేత్తో 2014 తెలుగుదేశం మోసపూరితమైన మేనిఫెస్టో, ఈ చేత్తో 2019 వైఎస్ఆర్సీపీ యొక్క ఇంప్లిమెంట్ అయిన మేనిఫెస్టో తీసుకొచ్చి, ఇదిగోండి ఇంటికి కేజీ బంగారం ఇస్తాడని చెప్తాడు, ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తా అని చెప్తాడు, ఇతన్ని నమ్మకండి అని చెప్తాం. ఇదిగోండి ఇక్కడ మా దగ్గర ఉన్న మేనిఫెస్టో చూడండి, మేమేం అమలు చేయలేదో టిక్ పెట్టండి, మేము సమాధానం మీకు వివరిస్తాం, మీకు నచ్చితేనే ఓటేయమని అడుగుతాం. ఇక్కడ క్రెడిబిలిటీ, అక్కడ జీరో క్రెడిబిలిటీ, మోసం, దగా, వంచన. దాంతో పాటు ఇప్పుడు సూపర్ 6 అంట. కొడితే బౌండరీకి బాహర్ అయిపోతాడు సార్. అంటే ఓటుతో కొడతారు జనం. ఎందుకంటే బాబు అంటాడు, ఒక్క నిమిషం, బాబు అంటాడు 5 హామీలు, తెలంగాణలో 6 హామీలు, అదే రకమైన 6 హామీలు అట్లా రాబోతుంది. కార్బన్ కాపీ తెచ్చారైతే కార్బన్ కాపీ తెచ్చారో తెలియదు. ఇక్కడ హామీలు చాలా కొంప ముంచుతున్నాయి అధికార పార్టీలు. నేను చెప్తాను కాదు, అది కర్ణాటక, ఇది తెలంగాణ. కాదు, బిసిబెళ్ళబాద్. ఓకే, అక్కడికి కాస్త తీసుకొచ్చారు. తెలంగాణ ఇక్కడ నుంచి కాస్త తీసుకొచ్చారు. ఇక్కడ పులిహార కలుపుదామని వచ్చారు, కలిపారు. కానీ అది పండడం లేదు.
మీరు చూస్తారు. ఎందుకంటే బాబు అంటాడు సూపర్ 6 తో పాటు మీ భవిష్యత్తుకి నా గ్యారంటీ. అవును, భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. అయ్యా బాబు నీకు లేదు వారంటీ, జనానికి ఇస్తావా గ్యారంటీ? ఏమిస్తావు గ్యారంటీ అని అడుగుతున్నారు. ఓకే, బాబు నీకు లేదు వారంటీ, నువ్వేమిస్తావు జనానికి గ్యారంటీ? చాలే వెళ్ళిరా. అప్పుడు చెప్పారు బై బై బాబు, ఇప్పుడు చెప్తున్నాం గుడ్ బై బాబు అని చెప్పబోతున్నారు. దిస్ ఎలక్షన్ దానికి స్లోగన్ ఏంటంటే గుడ్ బై బాబు. బై బై బాబు చెప్పినవాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చెప్తా దాని విషయం వస్తారా? పోయినసారి ఆమె ఇచ్చిన నినాదం బై బై బాబు. అవును, ఇప్పుడు గుడ్ బై బాబు చెప్పే టైం ఆసన్నమైనప్పుడు ఆమె తెలుసో తెలియకో అన్నగారి మీద కోపంతోనో లేకపోతే ఇంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోనో మామూలుగా కూడా ఎక్కడైనా కూడా చిన్న చిన్న ఘర్షణలో లేకపోతే పంతాలు పట్టింపులో అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళలో లేకపోతే అన్న చెల్లెళ్ళలో అక్క తమ్ముళ్ళకో ఎవరో ఒకరికి లేకపోతే వేరే ఇతర కుటుంబ సమస్యల నేపథ్యంలో వస్తే అది కుటుంబాల్లో పరిష్కరించుకోవాలి. మీ కోపాన్ని తీసుకొచ్చి రాజకీయాన్ని రంగరించి మరో పార్టీ ద్వారా అన్న మీద విమర్శలు చేస్తానంటే అది ప్రజలకేం ఉపయోగం? మేము అడుగుతున్నాం, ప్రజలకేం ఉపయోగం? ఆమె ఏం చెప్తారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఒకటే సెక్యులర్ పార్టీ అంట, వైఎస్ఆర్సీపీ సెక్యులర్ పార్టీ కాదా? ఆమె చెప్పలేదా ఏ రోజు? సరే, కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుందంట. మంచిదే. మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందని ఈ రోజే తెలిసిందా? ఈ 4 ఏళ్ళు తెలియలేదా? ఓకే, అప్పుడు ఆమె తెలంగాణలో ఉన్నారు. అప్పుడు ఆమె ఏమన్నారు? ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డలందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే, నాన్న నేను నీకు పుట్టా కదా, నేను ఇక్కడ ఉంటా కదా, నేను పెరిగి పెద్ద కాకముందే ఆడపిల్లాన్ని పంపిస్తున్నావు అంటే అక్కడ అడ్రస్ ఏంది నాన్న, నా భవిష్యత్తు ఏంది నాన్న అని భయపడ్డారు. ఆడపిల్లలందరూ ఉలిక్కిపడ్డారు. ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అనగానే. సో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆడపిల్ల పుట్టినింటికి వచ్చేసారు. పుట్టినింటికి వచ్చిన తర్వాత ఇక్కడ కక్షపూరితంగా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, మేము ఒక మాట అడుగుతున్నాం, షర్మిలమ్మ గారు మీరంటే మాకు గౌరవం వ్యక్తిగతంగా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు చేసే వ్యాఖ్యల్ని ఏ రోజు సమర్థించం. ఎందుకు సమర్థించమంటే దీంట్లో కుట్ర కోణం ఉంది. ఈ కుట్ర కోణం ఏంటంటే, మీకు తెలిసి ఇరుక్కున్నారో తెలియక ఇరుక్కున్నారో, కోపం ఉంది కాబట్టి ఇరుక్కున్నారో మాకు తెలియదు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రేరేపితమైన కుట్రలో మీరు భాగస్వాములు అయ్యారు. ఏ విధంగా అంటే, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్తే ఈ పదవి మీరు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారి ద్వారా మిమ్మల్ని ప్రయోగించారు. ఈ అసైన్మెంట్ మీకు ఇచ్చింది ఓట్లు చీల్చేదాని కోసం మాత్రమే. ఓట్లు చీల్చండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. ఈ అసైన్మెంట్ రాహుల్ గాంధీ ఇచ్చారండి. నేను ఒక మాట అడుగుతా, ఆమె ఏం చెప్తుంది? కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని ఆయన కాదు కదా, అక్కడ ప్రధాని కావాలి. అక్కడ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమికి మల్లికార్జున ఖర్గే అని ప్రకటించారు. మరి రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం ఎలా పెడతారండి? మోసం కదా. తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించలా, ఇండియా కూటమి ప్రకటించలా. ఇండియా కూటమి తుంటలుగా విడిపోయింది ఆల్రెడీ ఇప్పుడే ఎలక్షన్ కు ముందే. మరి దాన్ని చూసి మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకోమన్న చందం ఉంది. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని కూడా చెప్పింది ఆవిడ. అలా చెప్తే ఎవరు నమ్ముతారులేండి? ముందు అసలు ఇండియా కూటమి ఎక్కడ ఉందో అడగండి. సరే, దాని గురించి అక్కడ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజున రాహుల్ గాంధీ గారి వేసిన స్కీమ్ లో భాగంగా షర్మిల గారు ఓట్లు చీల్చే ప్రక్రియకి బలైపోయారని నేను అనుకున్నాను. అందుకనే మీడియా ముఖంగా నేను ఒక పిలుపునివ్వదలుచు. ఈ ఎలక్షన్ కి షర్మిలమ్మ గారు ఏం ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కాంగ్రెస్ పార్టీ. ఆమెకి తెలుసు ఆమె దగ్గర ఒక వార్డు మెంబర్ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక కార్పొరేటర్ లేడు, ఒక మేయర్ లేడు, ఒక మున్సిపల్ చైర్మన్ లేడు, ఒక జెడ్పీ చైర్మన్ లేడు, ఎవరు లేరు, క్యాడర్ లేదు, లీడర్ లేడు. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ అంతా పైకి లేస్తుందని ఆవిడ ఉద్దేశం. లేయచ్చు, కానీ పోస్టర్ చూసి సినిమా తీయని దానికి ప్రచారం ఎందుకు? సినిమా లేదు, పోస్టర్ మాత్రమే. కానీ ఇంకొక ఎలక్షన్ మీరు పోస్టర్ వరకే, సినిమా లేదు. ఇంకొక వాదన కూడా ఉంది. కానీ మీరు ఓట్లు చీల్చే కార్యక్రమం ఏదైతే చేపట్టాలనుకుంటున్నారో, మీరు ఆ అసైన్మెంట్ లో జగనన్న మీద ఉన్న కోపాన్ని మీరు ఇలా తీర్చుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు.